మొదటగా పిఏ సతీష్ వ్యవహారంపై స్పందించారు మంత్రి గుమ్మడి సత్యారాణి. ఇప్పటికే తన పిఏను తప్పించినట్లుగా వెల్లడించారు. తన కొడుకు జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు ఆవిడ. వీళ్ళకి కొంచెం నీతి, నిజాయితీ, ఒక ధర్మం, ఒక న్యాయం, ఆడపిల్లలు, గిరిజనులు, దళితులు అని ఏమీ ఉండదు. వాళ్ళను బజార్ చెయ్యాలి. ఎంత దారుణం అంటే ఈ సంవత్సరం 4 నెలల నుంచి నన్ను టార్గెట్ పెట్టుకున్నారు. నన్నే కాదండి, ఒక 3 మహిళా మంత్రులు ఉన్నాం. నేను కానీ, అనిత గారు కానీ, సవిత గారు కానీ మమ్మల్ని టార్గెట్ ఏదో ఒకటి రాయటం, లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులను రాయటం, లేదా బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం క్యాస్ట్ పరంగా ఎస్టీలో ఎస్సీలు అవుతారో, బీసీలు అవుతారో, డబ్బు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం. ముఖ్యంగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి. అంతేగాని చిన్నపిల్లలైన నా ఇంట్లో నా పిల్లల మీద మీరు ఇలాగ పెట్టడం వల్ల మీకేంటి ఉపయోగం? మీరు రాక్షసానందం పొందుతున్నారు తప్ప ఏం ఉపయోగం మీకు చెప్పండి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి యాలిగేషన్స్ అన్నీ కూడా నేను పోలీసులకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్కి పంపించమని కూడా చెప్పాను. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు, కంప్లైంట్ చేసిన అందరి ఫోన్లు సైబర్ క్రైమ్కి పంపిస్తే అక్కడ మీకు తేలిపోతుంది అంతాను. అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. కానీ మీరు ఇంతకు పూర్వం 2-3 సార్లు పప్పులో కాలేశారు. అలాగే మీతో పాటు సాక్షితో పాటు ఇంకొక టీవీ కూడా ఇలాగే నా మీద ప్రచారం చేశారు. వాళ్ళు పప్పులో కాలేసామని చెప్పి ఒప్పుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను తప్పు చేశానని కానీ, నా బిడ్డలు తప్పు చేశానని కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అన్నీ మార్ఫింగ్ ఆధారాలే. అవి తీసుకెళ్ళిస్తున్నారు. మార్ఫింగ్ ఆధారాలతో మీరు ఏం చేయగలుగుతారు? మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా? బెదిరించాలనుకుంటున్నారా? ఒక గిరిజన మహిళనైన నేను, నా బిడ్డ, మమ్మల్ని మీరు బెదిరించాలనుకుంటున్నారా? ఏ విధంగా బెదిరించాలనుకుంటున్నారు మీరు? అంటే ఏదో ఒక కంప్లైంట్ పెడితే వాళ్ళే నోరు మూసుకొని ఊరుకుంటారనే? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను మీరేం మాట్లాడాలంటే కొనుక మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఊరుకోను. ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఈ రేపు తెలుస్తుంది కదా. వారం రోజులో 10 రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదు ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని ధోరణం మీరు చెయ్యండి అని చెప్పాం. పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. పోలీసులకు వారం రోజుల్లో 10 రోజుల్లో తేలిపోద్ది కదా. సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా. వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను. ఎందుకో తెలుసా, నా మీద మీరు ఏం యాలిగేషన్ చేసినా నేను పడతాను. కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడను. నా బిడ్డలు చదువుకుంటున్నారు. నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్లో నాలికలాగా మా ఆడపడుచులాగా ఉంది అని నా కార్యకర్తలు నన్ను అందరూ కూడా ఎంతో అభిమానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి, నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, ఎలా కావాలంటే అలాగే ఇబ్బంది పెట్టండి. మీరు ఏం మాట్లాడితే నేను సమాధానం చెప్తాను, మీరు ఏమడినా నేను సమాధానం చెప్తాను. నా బిడ్డలు ఇందులో ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది నిరూపణ ఎలాగో కాదు, నాకు తెలుసు. నా బిడ్డ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరు కూడా ఇది నిజమా అని అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరు కూడా. నా బిడ్డను మీరు కావాలి అని హ్యూమిలేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. సరే, ఈరోజు రేపు ఎల్లుండు 2-3 రోజులు నేను నా కొడుకు మేము ఇబ్బంది పడితే పడతాం. నేను ఇబ్బంది పడను. ఎందుకంటే నాకు ఇలాంటి దెబ్బలు 10-25 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయినాయి నేను. కానీ నా బిడ్డ 25 సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ తెలుస్తుంది వారంకో 10 రోజులకో, అప్పుడు చెప్తాను నేను. ఎవరు కేసు పెట్టారో, ఎవరు పెట్టించారో అన్నీ బయటకు వస్తాయి పోలీసుల ద్వారా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం, న్యాయం తన పని తను చేసుకెళ్తుంది గ్యారంటీగా. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి. ఇటు మంత్రి సంధ్యారాణి స్పందించారు. తన కుమారుడుకు ఎటువంటి పాపం తెలియదు, అవన్నీ కూడా మాఫ్డ్ విజువల్స్ అండ్ చాట్స్ కూడా తన కొడుకు చేసిన చాట్స్ కాదు అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానిస్తున్నారు. వీటిని ఎట్లా చూడాలంటారు? అండ్ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుమారు 3 రోజుల నుంచి కూడా వివాదం కొనసాగుతుంది. మంత్రి పిఏ సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన లైంగిక వేధింపులకు
చేశాడని చెప్పి ఓ బాధితురాలు ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ కార్యాలయంలో అయితే ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు నిన్న నుంచి కూడా దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. విచారణ కూడా ప్రారంభించారని చెప్పుకోవాలి. ఇప్పటికే బాధిత మహిళలు కూడా పిలిపించారు, సమాచారం మొత్తం రికార్డ్ చేశారు స్టేట్మెంట్ అని. అయితే ఈ నేపథ్యంలో మంత్రి సంధ్యారాణి ఈ రోజు అమరావతిలో ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని కీలకమైన అంశాలు అయితే వెల్లడించారు. కేవలం ఒక గిరిజన మహిళ ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తుంది, తన ఎదుగుదలను తట్టుకోలేకే వైసీపీ నాయకులు చేసినటువంటి కుట్ర తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మంత్రి పిఏగా సతీష్ ఉన్నారో సతీష్ ని నేనే తప్పించమని చెప్పడం జరిగింది, నేనే రాజీనామా చేయడం చెప్పడం జరిగింది. సో ఎందుకంటే పోలీసుల విచారణకు ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు, పోలీసుల యొక్క విచారణ నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతో నేనే రాజీనామా చేయించిన కూడా ఆవిడ మాటల్లో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే తన గురించి, తన కుటుంబం గురించి, తన బిడ్డల గురించి చాలు నియోజకవర్గం మొత్తం తెలుసు, మా క్యారెక్టర్స్ ఏంటో మేమేంటో మొత్తం అంతా తెలుసు. అదేవిధంగా నా కొడుకు వాట్సాప్ చాట్ చేశాడంటూ వాట్సాప్ చాట్ ను కూడా బయటకు రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఫేకా నిజమా కూడా మరికొన్ని అంటే వారం 10 రోజుల్లో మొత్తం నిజ నిజాలను కూడా బయటకు వస్తాయైతే ఆవిడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దీన్ని సైబర్ క్రైమ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే ప్రస్తుతానికి పిఏగా సతీష్ ఉన్నారో ఆయన రాజీనామా చేసినప్పటికీ కూడా ఆయన సైబర్ క్రైమ్ కి అయితే ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చి విచారణ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయంటే అయితే ఆవిడ చెప్పడం జరుగుతుంది. అయితే చూడాలి మరి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎపిసోడ్ అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే సుమారు ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. అయితే ఈ 3-4 రోజుల నుంచి కూడా ఇదంతా కూడా రచ్చకెక్కడం మనం చూస్తున్నాం. ఈ విషయం ఇప్పటికే మంత్రి సంధ్యారాణి దృష్టి కూడా వెళ్ళడం జరిగిందని అంటే బాధితులు కూడా మనతో చెప్పింది. ఎందుకంటే అనేక మార్లు సతీష్ వ్యవహారం గురించి, అదేవిధంగా తన కుమార్ వ్యవహారం గురించి కూడా ఇప్పటికే మంత్రి సంధ్యారాణి దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లాను. కానీ మంత్రి సంధ్యారాణి పట్టించుకోలేదు, తిరిగి నన్నే దుర్భాషణ ఆడిందామే, అదేవిధంగా తనపై కక్ష కట్టి ఓసారి నన్ను ట్రాన్స్ఫర్ చేసింది, మళ్ళీ నేను హైకోర్టుకి వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్ ని మళ్ళీ రిటర్న్ చేయించుకుని వేరే ప్లేస్ కి వెళ్ళడం, సేఫ్ ప్లేస్ కి వెళ్ళడం జరిగిందని కూడా ఫిర్యాదులో పేర్కొంది. సో ఇదే అంటే హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నటువంటి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇందులో మంత్రి సంధ్యారాణి పాత్ర ఎంత ఉంది అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే కొడుకు పాత్ర ప్రస్తుతానికి సైడ్ అంటే పక్కకు వెళ్ళినప్పుడు కూడా మంత్రి పిఏ ఎవరైతే ఉన్నారో సతీష్ ఇష్యూపై పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత అసలు బాధితురాలు తప్పు ఏంటి, సతీష్ తప్పు ఏంటి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి బాధితురాలతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి యొక్క పాత్ర ఎంత, అసలు పూర్తి స్థాయిలో ఏం జరిగింది. ఎందుకంటే బర్త్డే టైంలో గిఫ్ట్ గా ఒక రాత్రి కూడా నన్ను రమ్మన్నారు, అదేవిధంగా తన ఫ్రెండ్స్ దగ్గర కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళమని చెప్పారని చెప్పి ఆవిడ మీడియా వేదికగా చెప్పడం కూడా జరిగింది బాధితురాలు. సో ఇవన్నీ నేపథ్యంలో విచారణ ఏ విధంగా జరగనుందనేది కూడా చాలా సస్పెన్సీగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారం 10 రోజుల్లో మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయని కూడా సంధ్యారాణి చెప్తుంది. అయితే ఎప్పటి వరకు కూడా ఎవరిపై అయితే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారో ఆ సతీష్ పిఏ ఎవరైతే ఉన్నారో సతీష్ పై ఇప్పటి వరకు కూడా సతీష్ ని విచారణకి కూడా పిలవలేదు. అదేవిధంగా మెడికల్ టెస్టులు కూడా ఇంకా బాధితుల యొక్క మెడికల్ టెస్టులు కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇలాంటి నేపథ్యంలో మరి ఇంత ల్యాగ్ అవుతున్న నేపథ్యంలో వారం 10 రోజుల్లో మొత్తం అంతా బయటకు వస్తాయని మంత్రి చెప్పడం కూడా కాస్త ఆశ్చర్యానికి గురవుతుందని మనం చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఓవరాల్ గా ఏం జరుగుతుందో. వారం 10 రోజుల్లో మంత్రి చెప్పినట్టు నిజ నిజాలు బయటకు వస్తాయా, లేదంటే బాధితురాల్ని ఏదైనా ప్రెజర్ పెట్టే ఉద్దేశం ఉందా, లేదంటే పిఏ సతీష్ ని అదేవిధంగా తన కుమార్ని కాపాడుకునే కోణంలో మాట్లాడుతున్నారు, లేదంటే ఈ యొక్క ఇష్యూని కామప్ చేసి సైడ్ ట్రాక్ చేసే విధానంలో ఆమె మాట్లాడిన విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఎస్, థ్యాంక్ యూ శివశంకర్.